నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీరమణ కథల సంపుటి మిథునం నుంచి ధనలక్ష్మి కథ రెండో భాగం ఇవాళ విందాం. ఇప్పటి వరకు రామాంజనేయులు ధనలక్ష్మి కలిసి పిండిమరతో పాటు కిరాణా కొట్టు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో విందాం. సాయంత్రం స్కూల్ తర్వాత మన కొట్లో కాస్త కాగితం గట్రా చూసి పెడితే మీకేమైనా ఇబ్బంది అవుతుందా? రోజు ఓ గంట సేపు చాలా వినయంగా అడిగాడు రామాంజనేయులు. నేను తటపటాయిస్తుంటే, మీ పనికి వెల కట్టలేను కానీ నెలకి 300 లేదంటే సరుకుగా పుచ్చుకున్నా సరే అన్నాడు. వెంటనే ధనం అందుకుని, అన్నయ్య రొక్కం వద్దు, సరుకే లాయికి, మీ ఇంటి పట్టి ఎంతైతే అంత, మేము ఇస్తున్నామని మీరు వృధాగా పట్టుకుపోరు కదా, 10 రూపాయలు మీకు అదనంగా ముడితే మాకేమీ తరిగిపోదు, అయినా నువ్వెవరు మేమెవరు కాదనడానికి వీలు లేకుండా బిగించేసి పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించారు ఆ దంపతులు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి సరాసరి షాపుకెళ్ళి సరుక్కి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంకేమైనా చిల్లర రాత పనులుంటే చూసేవాడిని. సరిగ్గా నెల 1వ తారీఖున ఇంటి సరుకు మొత్తం సున్నిపిండి మినహా ఇంటికి చేరిపోయేవి. అసలే బడిపెంతులు ఉద్యోగంతో చిన్నబుచ్చుకున్న శకుంతలకి ఈ చిల్లర కొట్టు గుమస్తాగిరి బొత్తిగా నచ్చలేదు. కానీ నాకు మాత్రం డబ్బుల విషయంలో వెసులుబాటు కనిపించింది. ధనమ్మ అన్నట్టు 1,00,000 మాటలు గుప్పెడు కొర్రలకి సరికావు కదా. ఒకరోజు పని ఒత్తిడి వల్ల కొట్లో ఆలస్యం అయితే ఒక మూర మల్లెపూలు, 4 జిలేబీ చుట్టలు పొట్లం కట్టించి, ఇంటికి తీసుకెళ్ళి అన్నయ్య, నీకు చిన్న చిన్న సరదాలు కూడా తెలియవు అంటూ చిరునవ్వుతో పొట్లాలు నా చేతికిచ్చింది. ఓవర్ టైంకి ఓదార్పన్నమాట, తెలివంటే మీ చెల్లిదే, వ్యాపార మర్మాల మీద ఓ పుస్తకం రాయించండి, ఎంఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి టెక్స్ట్ పుస్తకంగా పెట్టచ్చు అన్నది శకుంతల ఆ పొట్లాలు పరిశీలించి. ఎప్పుడైనా స్కూల్కి వెళుతూ ఇవాళ కొంచెం లేట్ అవుతుంది అని చెబితే, పిల్లలు మీకు జిలేబీ చుట్టలు, నాకు మల్లెపూలు వస్తాయి రోయ్ అని ఈ బ్రాకెట్ బిఏ చమత్కరించేది. మా ఆవిడ చమత్కారానికి నవ్వేసేవాణ్ణి. చమత్కారానికి చింతకాయలు రాలవు కదా. ధనమ్మ సంకల్పంతో భద్రాచలం యాత్రా స్పెషల్ బస్ వేశాడు సీతారామాంజనేయులు. 40 మందిని కూడగట్టాడు. 3 రోజుల యాత్ర, భోజనాలతో సహా తలకి 100 రూపాయలు. 2 వంటవాళ్లతో, కావలసిన సరుకు సరంజామాతో బస్సు బయలుదేరింది. మా జంటకి ఫ్రీ టిక్కెట్లు మంజూరైనాయి. యాత్రాస్థలాల్లో కొబ్బరికాయలు గిలక్కాయల్లా ఉంటాయి అని చెప్పి 200 టెంకాయలు, పసుపు కుంకుమ పొట్లాలు, అగరుబత్తీలు, కర్పూరం అన్నీ బస్సు మీద వేయించింది ధనమ్మ. కృష్ణ స్నానం, కనకదుర్గమ్మ దర్శనం, గోదావరి స్నానం, రాములవారి దర్శనం పూర్తి చేయించి 3వ రోజుకి బస్సు ఇంటికి చేరింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన సరుకు సంబారాలు, టెంకాయలు అన్నీ ఖాళీ అవడం వల్ల ఆ బరువుకి సరిపడా భద్రాచలం అంగళ్ళలో కుంకుళ్ళు, సీకాయ, విస్తరాకులు, కొండచీపుళ్ళు బస్సు మీద లోడు చేయించాడు రామాంజనేయులు. స్వామి కార్యం, స్వకార్యం కూడా పూర్తయింది. ఇంటికి చేరాక ఏ లోపం లేకుండా చక్కగా యాత్ర జరిపించినందుకు అందరూ సంతోషించారు. మా బిఏ, ఈ ట్రిప్పులో చాలా మిగులు, భక్తి సంగతి అలా ఉంచండి, టెంకాయల అమ్మకాలు, భోజనాలకి కొట్లో సరుకు, అదీ కాక అక్కడి అడవి పంటలన్నీ అనాకానికి తెచ్చారు కదా, ఇక్కడ బేడ అర్ధణాకి అమ్ముతారు. ఈసారి తిరుపతి శ్రీకాళహస్తి వేయించండి, అక్కడ చింతపండు కారు చౌక అంది. కానీ అప్పటికే తిరుపతి యాత్ర ఖాయమైనట్టు మా గుదిబండకి తెలీదు. నిత్య వ్యాపార పారాయణలో తగినంత డబ్బు చేరింది. పెద్ద బజార్లో పెద్ద షాప్ అమ్మకానికి వస్తే కొన్నారు, కానీ
కలిసొచ్చిన చోటు కదా అని కిరాణా కొట్టు ఉన్న చోటే ఉంచాడు. దండిగా చిల్లర కురిపిస్తోన్న పిండిమర చప్పుడు వాళ్ళకి కమ్మని సంగీతంలా వీణుల విందు చేస్తోంది. ఆ ఇంటి ముందే గది, దానిమీద ఇంకో గది వేశారు. అది వాళ్ళకి ఒంటి స్తంభం మేడలాగాను, చూసేవాళ్ళకి ఫ్యాక్టరీ పొగగొట్టంలాగాను ఉంది. సెంటర్లో విశాలమైన షాప్ ఉండడంతో ఎరువుల ఏజెన్సీ ఇస్తామని కంపెనీ వాళ్లే ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మనకెందుకు గొడవ, పైగా బోలెడు పెట్టుబడి అన్నాడు రామాంజనేయులు. మన దగ్గర రొక్కం ఉంది కదా అంది ధనమ్మ. డబ్బు ఉంటే ఉండదా? ఉంటది, డబ్బు కూడా సరుకు లాంటిదే. ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటికెళ్తే కోడిపెట్ట. ఎరువుల అమ్మకం మీద కమిషన్ ఉంటుంది. తరుణంలో ఎరువులిచ్చి పంటల్లో రైతుల దగ్గర సరుకు తీసుకుంటాం. సరుకు టోకున్ వస్తే చిల్లర నమ్ముతాం. కొట్టికి అద్దె లేదు, డబ్బుకి వడ్డీ అంది. ధనమ్మ ధోరణికి అడ్డుపడి, ఇహ చాలు, అరటిపండు ఒలవద్దు, అర్థమైంది అన్నాడు రామాంజనేయులు. పెద్ద బజార్లో ఈశ్వర్ ఏజెన్సీస్ వెలిసింది. ఏజెన్సీ వ్యవహారాలు చూసుకోవడానికి అప్పట్లో బెంచి ఎక్కించిన సైన్స్ మాస్టర్ని పెట్టుకున్నాడు. ఆయన రిటైర్ అయి బాధ్యతలు మిగిలి ఉండడంతో ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారని తెలిసి స్వయంగా పిలిచి పెట్టుకున్నాడు రామాంజనేయులు. ఎరువుల వ్యాపారం 3 కాపులు 6 పంటలుగా సాగుతోంది. నేను మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ ఆంతరంగిక సలహాదారుగా ఉండిపోయాను. ఉన్నట్టుండి పెద్ద విపత్తు వచ్చి పడింది. జాతీయ విపత్తు. రాజీవ్ గాంధీ హత్య. దేశం యావత్తు బావురుమంది. అల్లకల్లోలమయ్యి ప్రజాజీవనం స్తంభించిపోయింది. రైళ్ళు బళ్ళు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల దారి తప్పాయి. ఎక్కడా కదలిక లేదు. లూటీలు, దహనకాండలు జరిగాయి. జాతికే కాదు, రైళ్లకి బస్సులకి కూడా గమ్యం అగమ్యగోచరం అయింది. సరిగ్గా అదే సమయంలో ఈశ్వర్ ఏజెన్సీస్ వారికి చేరాల్సిన 2 వ్యాగన్ల యూరియా బెజవాడ జంక్షన్లో దారి తప్పాయి. ఆంధ్ర రావాల్సినవి బాంద్రా చేరాయి. ఇక్కడ ఎరువుల తరుణం వచ్చి పడింది. సరుకేమో లేదు. రైల్వే వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? 2 వ్యాగన్లు పొరపాటున వేరే గూడ్స్కి తగిలించేశారట. నేను కంగారు పడుతున్నాను కానీ రామాంజనేయులు నిమ్మకి నీరెత్తినట్టున్నాడు. ఎంత ప్రాప్తమో అంత, నువ్వు కంగారు పడద్దన్నయ్యా అని ధనమ్మ నాకు ధైర్యం చెప్పింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆ 2 వ్యాగన్ల జాడ తెలిసింది. మరో 10 రోజులకి భద్రంగా అడంగు చేరాయి. అప్పటికి యూరియా ధర రూపాయికి అర్ధ పెరగడము, ఎక్కడా స్టాకు లేక బ్లాక్ మార్కెట్ అమ్మే స్థితి రావడము జరిగింది. సరుకు గోడౌన్ చేరకుండానే ఖర్చయిపోయింది. 1,50,000 నికరంగా మిగిలింది, తెలుపు నలుపు కలిసి. ఈశ్వర్ ఏజెన్సీస్ లాభాల ఊబిలో కూరుకుపోయింది. కలిసి రావడం మొదలైతే అంతా కలిసి రావడమే అన్నాను సంతోషంగా. సీతారామాంజనేయులు క్లుప్తంగా నవ్వి ఊరుకున్నాడు. తంతే గారెల బుట్టలో పడ్డట్టయింది అంది ధనమ్మ. బొడ్లోంచి బంగారు నగ తీస్తూ, ఇదిగో చూడన్నయ్య, రొక్కంగా ఇస్తే ఏ పులుసులోనో పడిపోతుంది. మనకెంత ఉపకారం చేశారు కదా, వాళ్ళ రుణం ఎందుకు మనకి? 6 కాసులు పెట్టి చేయించాను ఈ గొలుసు. ఇదిగో ఆయన గారి అడ్రస్సు. బెజవాడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇల్లు. ఈ వారం ఆయనకి నైట్ డ్యూటీ, పగలు ఇంట్లోనే ఉంటారు. గుట్టు చప్పుడు కాకుండా ఆయనకి చేర్చి రావాలి. రామాంజనేయులు వెళితే లేనిపోనారాలు ఎందుకొచ్చిందంట అంటూ నగ నా చేతికిచ్చింది ధనమ్మ. నాకు సంగతి పూర్తిగా అర్థం కాలేదు. అనకుండా నిలబడితే, ఆ పెద్ద ఆయన తలుచుకోబట్టే గారెల బుట్టలో పడ్డాం అంది ధనమ్మ. నేను నివ్వెరపోయాను. కాస్త తీరుకుని, ఇంకా నయం, తిరిగి తిరిగి వచ్చేసరికి యూరియా ధర పడిపోతే పుట్టి మునిగేది అన్నాను. అట్టాంటిది జరిగితే రైలు వాళ్ళ దగ్గర నష్టపరిహారం లాగచ్చని హామీ ఇచ్చాకనే. తర్వాత మాటలేవీ నాకు వినిపించలేదు.
నగ అందుకుని ఏ వేదంబు పఠించెలుగుతా చెంచే మంత్రం ఊహించే శ్రీకాళహస్తీశ్వర అన్న పద్యం గుర్తొచ్చింది. ఆ కవిగారికి మనస్సులోనే నమస్కరించాను. ఊరి మొగలో ఉన్న అరెకరం స్థలం బేరానికి వచ్చింది. ధనమ్మ అది కొనాలని ప్రస్తావించింది. వాళ్ల పిల్ల పెళ్లి కుదిరిందిట. అవసరానికి అమ్ముతున్నారు. 1,00,000 చెబుతున్నారు కానీ 4-5 వేలు తక్కువకే ఖరారు చేసుకోవచ్చు. తీసుకుంటే బాగుంటుంది కదా అంది. రామాంజనేయులు రెచ్చిపోయాడు. నీకేం పొయ్యే కాలం, అది తాడిలోతు గుంట, ఏం చేసుకుంటాం అన్నాడు. పల్లం కాబట్టే అంత మంచి చోట ఆ ధరకిస్తామన్నారు. నే చెప్పేది పవిత్రంగా విను. నేను విన్ను. ఆ చెరువు పోడ్చాలంటే మన ఆస్తులన్నీ అమ్మాలి. నిన్ను నిలబెట్టి సమాధి చేయడానికి పనికొస్తుంది అంటూ కొట్టి పారేశాడు. మళ్ళీ మళ్ళీ నచ్చ చెప్పింది. మా అందరి చేత చెప్పించింది. రామాంజనేయులు కాస్త మెత్తబడ్డాడు. అయినా 70,000కి మించి ధర పెట్టే ప్రసక్తి లేదన్నాడు. బేరసారాలు జరిగాయి. చివరికి 72,250కి రామాంజనేయులు సరే అన్నాడు. స్థలం ధనమ్మ పేర బదిలీ అయ్యింది. మంచి చోటు చౌకగా కొన్నాడని ఊళ్ళో అంతా అనుకున్నారు. రామాంజనేయులు చాలా ఆనందపడ్డాడు. మీ రామాంజనేయులు నివురుగప్పిన నిప్పు, పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే. మా మగపురుషుడు మంకుపట్టుతో కూచోబట్టి కానీ ఆ ధరకి నిక్షేపం లాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం, నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు. దానివల్ల 25,000 లాభించింది. ధనమ్మ నాతో అంటున్న మాటలు గుగ్గిలం పొగలాగా హాయిగా రామాంజనేయుల్ని ఆవరించాయి. ఆ రోజు అమ్మకాల తాలూకు డబ్బు లెక్క పెట్టుకుంటూనే ధనమ్మ మాటలు ఓరకంట విని ఆనందపడ్డాడు, ముచ్చటపడ్డాడు, మురిసిపోయాడు. రామాంజనేయులు బుగ్గలు ఉల్లిగడ్డలైనాయి. చెరువుగానే ఉంచి సిమెంటు స్తంభాలు లేపి కప్పు వేశారు. అది విశాలమైన గోడౌన్ అయ్యింది. ఎరువుల లారీలు సరాసరి గోడౌన్లోకి వెళ్ళిపోతాయి. తాడిలోతు గుంటని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్న రామాంజనేయుల్ని మెచ్చుకోని వాళ్ళు లేరు. ఊరోళ్ళంతా నీ గురించే చెప్పుకుంటున్నారు. దిష్టి తగులుతుందో ఏం పాడో అని రామాంజనేయులకి నిమ్మకాయ దిగదుడిచింది ధనమ్మ. రామాంజనేయులు ఎరువుల కొట్టుకి వెళ్ళగా చూసి, ఈ మధ్య మీ ఫ్రెండ్ మొహం మతాబులా వెలిగిపోతుంది, చూసావా అన్నయ్య అంది ధనమ్మ. అవును, మరి స్థలం చౌకగా కొన్నాడు, బ్రహ్మాండమైన ఐడియాతో గుంటని గోడౌన్ చేశాడు అని నేనంటే ధనమ్మ మొహం చిన్నబుచ్చుకుని, అన్నయ్య కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది, తోడబుట్టిన లాంటి వాడివి కనుక చెబుతున్నా, అన్నిట్లో నా మాటే నెగ్గుతోందని తెగ ఉక్రోషపడిపోతున్నాడు. పని కట్టుకుని కుళ్ళు మాటలు అంటాడు. అన్నీ ఉండి సంసారంలో సుఖం లేకపోతే ఏమిటి లాభం? కాపరం అన్నాక తగ్గు మొగ్గు ఉంటే సర్దుకుపోవాలి కదా. లక్క బంగారం అట్టి పెట్టుకుని ఉంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది. ఎవరో ఒకరు తగ్గితే పోలా. ధనమ్మ మాటలు పొడుపు కథ పొడుస్తున్నట్టుంది కానీ నాకేమీ అర్థం కాలేదు. మనసులో పెట్టుకో అన్నయ్య, చిట్టి పాడి 25,000 స్థలం వాళ్ళకి ఇచ్చాను. ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా? ఇదంతా తన తెలివని మురిసిపోతున్నాడు. ఆ గంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తా అన్నాడు మీ ఫ్రెండు. గొడవన ఆలోచన నాది. కాపురం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టాను. తన తెలివిని గుర్తించానని తెగ సంబరపడిపోతున్నాడులే అంది ధనమ్మ కొంచెం సిగ్గుపడుతూ. ఇంతలో ఈశ్వర్బాబు రావడంతో ప్రస్తావన దారి మళ్ళింది. ధనమ్మ, ఓ 10 ఇవ్వవే అన్నాడు వస్తూనే. ఎందుకురా అస్తమానం 10 20 అంటూనే ధనమ్మ మానికలోంచి గుప్పెడు చిల్లర తీసి ఎంచబోతుంటే నోటు నోటు అన్నాడు ఈశ్వర్బాబు చిరాగ్గా. కొర ఒకసారి వాడి వంక చూసి నోటిచ్చి పంపేసింది.
అన్నీ అబ్బగుణాలే. అన్నయ్య, వీడు 8వ క్లాసులోకి వచ్చాడు. మీ ఫ్రెండ్ పోలికి వస్తుందేమోనని దిగులుపడి చస్తున్నాను. మా ఫ్రెండ్ ఏం చేదుమేశాడు? మేమంతా చదివి ఏం సాధించాం అన్నాను. అంత మాట అనకన్నయ్య, మా ఈశ్వర్బాబుని గట్టిగా చదివించాలి. వాళ్ళ నాయన ఉప్పు చింతపండు అమ్ముకుంటే ఈశ్వరయ్య హాయిగా ఏబిసిడీలు అమ్ముకుంటాడు. ఈ రోజుల్లో చదువును మించిన గొప్ప వ్యాపారం ఏముందన్నయ్య అంటూ పింఛం విప్పింది. కాపోతే అతిగారాబంతో వాళ్ళ నాయన చెడగొడతాడని భయపడి చస్తున్నాను. వాడు 5 అడిగితే 10 ఇస్తాడు. పైగా ఉన్న వ్యాపారాలు చూసుకుంటే చాలదా అంటాడు. కూస్తి ముందు చూపు ఉండాలి కదా. మనకి ఊళ్ళో ఎరువుల గోడౌను ఉండనే ఉండే. కాకపోతే పైన ఇంకో 4 అంతస్తులు వేస్తాం గిరాకీని బట్టి. ఈశ్వరయ్య ఇక్కడుంటే చేతికి రాడు. ఆడి సంగతి నేను చూసుకుంటా కానీ ఈడి సంగతి నువ్వు చూడన్నయ్యా చాలా గట్టిగా చెప్పింది ధనమ్మ. ఎరక్కపోయి చెప్పానని మనస్సులో లెంపలేసుకున్నాను. ఆ రోజు పొద్దుట అందరం ఎరువుల షాప్లో ఉండగా ఈశ్వర్బాబు వచ్చి 25 రూపాయలు కావాలన్నాడు. అడిగినంత ఇస్తాను కానీ ఓ రయ్యా బాగా చదువుకో, పైగా 8లోకి వచ్చావు. దేవకమ్మ 8వ కానుపు కంసుడికి ప్రాణగండమైనట్టు మన వంశానికి 8వ క్లాసులో చదువుగండం ఉంది నాయన, జాగ్రత్త. రామాంజనేయులు చుర్రున ఒక చూపు చూశాడు. ఈశ్వరయ్యకి 100 రూపాయలు నోటిచ్చాడు. అసలు ఎందుకురా డబ్బు నీకు అంటూ ధనమ్మ నిలదీసింది. పుస్తకాలు కొనుక్కోవాలి అన్నాడు ఈశ్వర్బాబు. మీ నాన్న 8వ తరగతి బుక్కులు ఇంకా మీ స్కూల్లోనే ఉన్నాయిరా, పోనీ నీకు పనికొస్తాయేమో అంది ధనమ్మ కిలకిలా నవ్వుతూ. ఈశ్వర్బాబు 100 నోటు అందుకుని ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఎక్కాడు. ఎరువుల వ్యవహారం చూస్తోన్న మాజీ సైన్స్ మాస్టారు ధనమ్మ మాటలకి వచ్చిన నవ్వుని లౌక్యంగా ఆపుకున్నారు. నేను ముఖం తిప్పుకుని దిక్కులు చూస్తూ నిలబడ్డాను. అంతా విని అందరినీ గమనిస్తున్న రామాంజనేయులు మీసాలు మిరపకాయలు అయ్యాయి, ముక్కుపుటాలు ఎగిరి పడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన్న పులిలా చూశాడు. కాసేపటికి నిబ్బరించుకున్నాడు. ఈశ్వరయ్యని ఎక్కడైనా హాస్టల్లో ఉంచి మంచి స్కూల్లో వెయ్యాలండి. ఎక్కడుంటే ఆడాళ్ల గారాబానికి గాడిదైపోతాడు. ఎక్కడ బాగుంటుందో కాస్త వాకపు చెయ్యండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు రామాంజనేయులు రోషంగా, ధాటీగా, తిరుగులేని నిర్ణయం తీసుకున్న మగాడిలా. ధనలక్ష్మి హమ్మయ్య అనుకుంది తాను నెగ్గినందుకు. ఇదండి మన రామాంజనేయులు ధనలక్ష్మిల కథ. ధనలక్ష్మి తెలివితేటలు వినేవాళ్ళకి అర్థమయ్యే ఉంటాయి. ఇంకో కథ షోడానాయుడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కథలను ఇష్టపడే వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.